ఇక్కడ నేను ఒకటి మోడీ గారు విమర్శించింది రాజధాని అవకాశం తీసుకోలేని 15,000 కోట్లు ఇచ్చేవాడిని అని చెప్పారు. మరి ఇదే 15,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు అలయన్స్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాల? రాజధానికి కాదు, అది పోలవరం. తప్పుగా పట్టించారు సాయి గారు వాళ్ళు ఏబిఎన్ లో పదే వేశారు దాన్ని 15,000 కోట్ల రాజధానికి లోటు బడ్జెట్ సంబంధించిందండి. కాదు, పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈనాడులో కూడా అదే ఉంది. ఇప్పుడు రాజధానికి 15,000 కోట్లు ఇచ్చినట్ట? అవును ఇచ్చేవాడిని, ఇవ్వడానికి నేను ప్రిపేర్ అయ్యాను. 15,000 కోట్లు ఇచ్చేవాడిని, మీరు అవకాశం చెడగొట్టుకున్నారు. రాకా సుధాకర్ గారిని విమర్శించాలేమో మనం, ఎందుకంటే ఆయన ట్రాన్స్లేట్ పోలవరానికి మేము 15,000 కోట్లు ఇచ్చాము, అది ఉంది ఇది ఉంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట కూడా అన్నారు. సరే, అక్కడ లేదు, పోలవరం అన్నారు. సరే, పోలవరం అనేటప్పుడు కిందాక పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు మరి నిర్వాసితుల పరిస్థితి ఏంటి? నిర్వాసితులకి మీరు వాళ్ళకి కాంపెన్సేషన్ చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తేనే కదా. మీరు ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ లో రెండు కాణాలు ఏదైతే ఓపెన్ చేసి ఉంచారో దాన్ని మూయొద్దని చెప్పింది కదా ఎన్జిటి. ఆ ఖాళీ చేసిన దాన్ని మూస్తేనే కదా ప్రాజెక్ట్ నడిచేది. మరి దానికి మీరు డబ్బులు ఇచ్చి ఆ 1,00,000 మందినో 1,05,000 మందినో వెకేట్ చేయిస్తారా? ఆ విషయాన్ని అడ్రస్ చేయాల. అది అడ్రస్ చేయాలి కదా, అది చేయాల. సరే, ఇందాక మీరు అట్లా రైల్వే జోను అదే పరిస్థితి. ఇక్కడ ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిండికేట్ గురించి మాట్లాడారు. మద్యం సిండికేట్ ఎక్కడ? సీఎం రమేష్ గారి దగ్గర. ఆయన మొదలెట్టిన వ్యాపారం ఏంటండి సాయి గారు? మీకు తెలుసు కదా? తెలియదండి, చెప్పండి మీరు. సీఎం రమేష్ గారి వ్యాపారం ఏంటి? ఆయన స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎక్కడి నుంచి మొదలైంది అది వ్యాపార సామ్రాజ్యం? మద్యం నుంచే కదా. మీ క్యాండిడేట్ ఆయనే కదా. అక్కడి నుంచి మొదలైన తర్వాత ఇవాళ మీరు ఆయన్నే పక్కన పెట్టుకుని అదే విషయం మాట్లాడుతుంటే మరి ఏమన్నారో అర్థం కావట్లా. సరే, అది వదిలేసేయండి. ఇంకొకటి, నీతి అవినీతి గురించి మాట్లాడితే ఇక్కడ విజయవాడలో ఈ బీజేపీకి సంబంధించిన ఒక క్యాండిడేట్ నామినేషన్ వేసిన రోజునే దివాళా ప్రక్రియకి 560 కోట్ల దివాళా ప్రక్రియకి అనుమతి ఇచ్చింది. దాని మీద మరి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? వ్యక్తిగత దివాళా ప్రక్రియకి ఆర్డర్ ఇచ్చింది. అంటే ఎటువంటి క్యాండిడేట్స్ ని మీరు పెట్టినట్లు లెక్క. సరే, అది అట్లాంటి పెట్టండి. మరి అప్పులు చేస్తున్నారన్నారు.